శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతియే నమః. నీలాతుంగస్తనగిరి తటే సుప్తముద్యోజ్య కృష్ణం పాదార్ఘ్యం సంస్కృతిశతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం సజనిగళితం యా బలాత్కుచ్చ భుక్తే గోదా తస్సై నమైదమిదం భూయేవాసు భూయః. ఇవాళ తిరుపతిలో మనం 15వ పాసురం చదువుకుందామండి. ఎల్లే ఇళంగిలియే இந்த முரங்கிலியோ சில்லையன்றேழை ஏன்மின் அங்கே மீர் போதுனுகின்றேன் பல்லை உன் வட்டுகளை பண்டையின் வாழ்தும் வல்லீர்கள் நீங்களே நானேத நேயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்னே வெள்ளையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்திரிக்கோள் వల్లానే కొండానే మాతారే మాతళిక్క వల్లానే మాయనే పాడేలో రెంబాబాయ్. ఇప్పుడు బయట నుండి గోపికలు ఏమంటున్నారంటే, ఓ లేత చిలుక వంటి కంటి మాధుర్యం కలదానా, ఇంకా నిద్రిస్తున్నావా ఏమి అని అడుగుతున్నారు. ఇప్పుడు లోపల ఉన్న గోపిక మనకి రెస్పాండ్ అయ్యి జవాబిస్తుంది అనమాట. పూర్ణులైన గోపికలాగా ఇదిగో వస్తున్నాను, మనస్సు చూకుమనేలా కఠోరంగా పిలవకండి అంటుంది. అప్పుడు బయట గోపికలు అంటున్నారు, ఓ చెల్లి నీవు చాలా మాట నేర్పగలదానివి, నీ మాటల్లో నైపుణ్యమును నీ కాఠిన్యమును మేము ఇంతకుముందే మేము తెలిసి ఉన్నాం అన్నమాట అని చెప్తున్నారు. లోపల గోపిక అంటుంది, మీరే నేర్పులు, మీరే కాఠిన్యం కలవారు, అయినా పోనుండు మీరు అన్నట్టు నేనే కఠినాలను, ఆ విషయం అలా ఉండనియండి, రావాల్సిన మన గోపికలు అందరూ వచ్చారా అని అడుగుతుంది ఆవిడ. అప్పుడు బయట ఉన్న వాళ్ళు చెప్తున్నారు, అందరూ వచ్చారమ్మా, నీవు మాత్రం ప్రత్యేకంగా అలా లోపల పడుకున్నావు, వేగంగా లేచిదా, వచ్చి ఈ గోపికలందరినీ లెక్క పెట్టుకోమంటున్నారు అనమాట. అప్పుడు లోపల గోపిక చెప్తుంది, వచ్చి నన్ను ఏం చేయమంటారు? అప్పుడు బయట వారు అంటున్నారు, ఏమి చేయడమా, బలిష్టమైన కులయాపేయడం అనే ఏనుగును చంపినవాడు, శత్రువుల దర్పము అందించినవాడు, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తించుటకు రా అమ్మ అని చెప్తున్నారు అనమాట. ఇవి లేస్తుందండి, ఇంకొన్ని రోజుల్లోనే ఇంకొక 2 పాసాల్లోనే లేచిపోతుంది. వీళ్ళు ఇలా మాట్లాడేసేసరికి గోపిక రిప్లై అయితే ఇవాళకి ఇచ్చిందనమాట. ఇది ఇవాళ సంగతి.